హర్ష లేకపోతే కేటన్ నుంచి కంబ్యాక్ జరిగిద్దా అండ్ హర్ష నెక్స్ట్ లెవెల్ ఆడాడు నిజంగా చాలా బాగా ఆడాడు. వెరీ గుడ్ గేమ్. అండ్ నేను నిక్ ట్రిపుల్ సెవెన్ ఇంకో దానికి మెంబర్షిప్ తీసుకున్నాడు. పేజ్ ఆఫ్ మాస్టర్ హాయ్. ఓకే రైట్ మరి స్లాట్ నిక్ ట్రిపుల్ సెవెన్ అనే పేరు మీద వస్తుంది. ఓకే రైట్. జంప్ షాట్ ఎలా ఉన్నాయి కానీ జాయిస్టిక్ లేదు. ఇంకో నైస్ అమ్మా కేటన్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ రౌండ్ సైలెంట్గా కేటన్ ఖాతాలో నెక్స్ట్ వాడు వచ్చేస్తాడు. ఓ హర్ష ఏంటా షాట్ బాబాయ్ మామూలు విషయం కాదు అయితే హర్ష దగ్గర నుంచి ఒక మంచి కనెక్షన్ అది నెక్స్ట్ లెవెల్ షాట్ అది చెప్పాలంటే. చాలా క్లోజ్ రేంజ్ మనకి మూమెంట్లో వెళ్ళిపోతున్నాడు, జోన్లోకి వెళ్తున్నాడు కాబట్టి యాజ్ పర్ రూల్స్ ఆడాలి. అదిగో హర్ష దగ్గర నుంచి ఏమన్నా షాట్ అది నెక్స్ట్ లెవెల్ షాట్ చాలా ఆడుతున్నాడు. బాగుంది, నైస్ గేమ్ ప్లే బాగుంది అని లోపే కొట్టేశాడు. మళ్ళా నెక్స్ట్ లెవెల్ టీపీ సిద్ధు హై బ్రో టీసీ 270 లైక్స్కి 270 లైక్స్కి పీజీ. కాకపోతే నాకు పరిచయం లేకుండా నా ద్వారా రాలేదు కదా, లైవ్లో రాలేదు కదా. అది కేటన్ జస్ట్ చెక్కిఫైయింగ్ కావాల్సింది. కేటన్ హర్ష కూడా చాలా బాగా ఆడుతున్నాడు. కనెక్షన్స్ చూడండి, హర్ష కొట్టే ప్రతి షాట్ కూడా చాలా మంచి షాట్ కొట్టాడు. చిన్న ప్లేయర్ అయితే కాదు హర్ష, ఎవరో కానీ నేను ఇప్పుడే చూస్తున్నా మనోడిని. చిన్న ప్లేయర్ అయితే కాదు హర్ష, మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు మనోడు. 8 స్లాట్స్. నాయన ఏంద్రా షార్ట్లు ఏంద్రా అంత క్లోజ్ లైన్లో ఎలా పడుతున్నాయి చూడండి. ఆ షాట్లు ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా ఉంది. మనోడు కొట్టే షాట్లు అలా ఉన్నాయి, కేటింగ్ కొట్టే షాట్లు. కొడుతున్నాడు ఈ ప్లేయర్ ఎవరో కానీ చాలా బాగా ఆడుతున్నాడు. ఓజీ హరీష్ కాదు హర్ష చాలా బాగా ఆడుతున్నాడు. కుట్టాడు బ్రో షార్ట్. నిజంగా నాకు షార్ట్ కనపడాల కొట్టింది కూడా నా కొట్టాడు ఆ షార్ట్. ఎక్స్పెక్ట్ చేయండి, నేను షార్ట్ కొట్టకుండా చెప్పాను పడిపోయింది. విక్రమ్ ఏదో చేంజ్ చేస్తాను ఆగురం. గ్యాస్ చెప్పండి గైస్, ఇప్పుడు ఈ రౌండ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడా హర్ష లేకపోతే కేటన్? చాలా బాగా ఆడాడు. వెరీ గుడ్ గేమ్.